అందరికీ నమస్కారం. ఈరోజు నేను న్యాచురల్‌గా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మనం ఏం చేయొచ్చు అనేది నేను చెప్పబోతున్నాను. మనకి ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ సి రిచ్ ఫుడ్ తీసుకోవాలి. వైటమిన్ సి పుష్కలంగా ఉండే ఫుడ్ ఏంటంటే నిమ్మకాయి, ఆమ్లా అంటే ఉసిరికాయ. ఈ రెండిట్లోనూ వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండిటిని మీరు డైలీ యూజ్ చేసే ఆహారంలో ఏదో ఒక రకంగా తీసుకోండి. మార్నింగ్ లేచిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళల్లో లెమన్ అండ్ హనీ వాటర్, నిమ్మకాయ మరియు తేనె కలిపిన వాటర్ మార్నింగ్ తీసుకోండి. అలాగే తులసి కూడా చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ బారి నుంచి మనల్ని కాపాడుతుంది. కాబట్టి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం తులసి లీవ్స్ కూడా అందులో వేసి ఆ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మనకి న్యాచురల్గా ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. అలాగే జింజర్, అల్లము, వెల్లుల్లిపాయ ప్లస్ పసుపు వీటన్నిటిలోనూ ఈ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడే పవర్ ఉంటుంది. ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఈ వైరల్ ఫీవర్స్ నుంచి మనల్ని కాపాడుకోవడానికి మనం న్యాచురల్గా మన రోగనిరోధక శక్తి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి ఫుడ్ని మనము డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెంచుకోగలుగుతాం. అలాగే వాటర్ ఎక్కువ తీసుకోండి, హైడ్రేటెడ్గా ఉండండి. ఈ రైనీ సీజన్లో ఎక్కువ వాటర్ బార్న్ డిసీజెస్ ఎక్కువ అవుతాయి. అంటే నీరు కలుషితం అవ్వడం వల్ల మనకి టైఫాయిడ్ జ్వరం కానీ అలాగే అమీబియాసిస్, మోషన్స్ అవ్వడం, కడుపు నొప్పి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో నీరు కలుషితం అవ్వకుండా మంచినీళ్ళు కంపల్సరీ మీరు బాయిల్ చేసి కాచి చల్లార్చిన నీళ్ళే తీసుకోండి. పిల్లలకి కూడా కాచి చల్లార్చిన నీళ్ళే ఇవ్వండి. అలాగే దోమలు ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు డెంగ్యూ, మలేరియా ఇవన్నీ కూడా ఈ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వీటి నుంచి మనం ప్రివెంట్ చేసుకోవాలంటే ఎవరైతే ఏజెన్సీ ఏరియాలో ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఈ దోమలు ఎక్కువ ఉన్న చోట ఈ మలేరియా ఎక్కువ చూస్తూ ఉంటాం. మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ ఇవన్నీ. సో వీటిని ప్రివెంట్ చేసుకోవాలంటే మస్కిటో నెట్స్ యూస్ చేయండి. వాటర్ స్టోర్ చేసే చోట కంపల్సరీ లిడ్ పెట్టండి, వాటర్ స్టోర్ చేసే వెజల్స్లో. సో ఇలా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఈ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏమన్నా మీకు సిమ్టమ్స్ కనిపిస్తే జ్వరము, గొంతు నొప్పి, అలాగే చలి ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన మందులు వాడడం వల్ల మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రికవర్ అవుతారు. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.